తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా జనగామ నుండే మొదలు పెట్టిన తర్వాత జనగామ వాసులు కూడా ఇక్కడ ఈ 10K రన్ 5K రన్ 2K రన్ పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే రన్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఒక మంచి ఎంథ్యూజియాజమైనటువంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇవన్నిటినీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఎంకరేజ్మెంట్, ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ఆరోగ్యమైన ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి వారి మూలాలు కూడా ఆరోగ్యం నుండే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి ఇట్లాంటి పార్టిసిపేషన్ జనగామ నుండే మొదలు కావడం పట్ల వారు ఎట్లాంటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ జనగామ యువతకు ఎట్లా చేస్తారు ఒకసారి సత్యనారాయణ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. హాయ్ సార్, నిజంగా ఇక్కడ మంచి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు కూడా కంగ్రాచులేషన్ సార్. మీరు తెలంగాణ రాష్ట్ర రన్నర్స్ అసోసియేషన్ నుండి తీసుకుంటున్న ఇనిషియేషన్ కూడా చాలా అద్భుతము. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ ప్రోత్సాహమే ఎక్కువ ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి మన జనగామలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన జనగామ పట్టణంలో ఫస్ట్ రన్గా స్వీకరించి ఈ ఫస్ట్ రన్ను ఆ అసోసియేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకు సహకరించినటువంటి ఎస్పీఆర్ స్కూల్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా తాజా టిఫిన్స్ కానీ, ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఆరోగ్యం మహాభాగ్యం అనే ఉద్దేశంతో అందరికి కూడా తెలియజెప్పినందుకు ముఖ్యంగా ఈ తెలంగాణ రన్ అసోసియేషన్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. సార్, ముఖ్యంగా యువత ఈ మధ్య కాలంలో మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, గంజాయి లాంటి పదార్థాలకి బానిస అవుతున్న నేపథ్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళని మళ్ళీ ఒక కొత్త ఎన్వైరన్మెంట్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు యువతకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? యువత అంతా కూడా పెడదోవ పట్టద్దనే ఆ ఉద్దేశంతోనే ఈ రన్ ముఖ్య ఉద్దేశము. ఈ దాంట్లో భాగంగానే కొందరిని మార్చి దీనికి రన్కు ఎడిక్ట్ చేయాలని, ఆ ఎడిక్ట్ చేసిన తర్వాత ఆ అలవాటును ఈ రన్లో భాగంగా స్వీకరించి డైలీగా నిత్యం కూడా ఆ అలవాటు మర్చిపోయే విధంగా రన్ చేయాలని ప్రజలందరికీ కోరుకుంటున్నా. యువత ముఖ్యంగా పెడదోవ పట్టొద్దనే ఈ సంకల్పంతోనే ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రన్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక పని కంటిన్యూగా చేస్తుంటే అది ఒక అడిక్ట్గా మారుతుంది. అది డ్రింకింగ్ అయినా, స్మోకింగ్ అయినా, ఇంకా ఏదైనా. కానీ అటువంటి వాటికి బానిస కాకుండా రన్కు అడిక్ట్ కావాలి, మంచి ఆరోగ్యాన్ని నిర్మించుకోవాలన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా యువత మాత్రం మైదానాల్లో ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యవంతమైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆర్గనైజర్స్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ కూడా ప్రతిదీ కూడా ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ వారు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఫిట్ ఫర్ తెలంగాణ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా చూస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా రేపు రాష్ట్రాన్నే కాదు దేశ భవిష్యత్తు నిర్మాణంలో కూడా పార్టిసిపేట్ చేస్తారనుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాము ఇక్కడ 2K రన్ 5K రన్లో విన్ అయినటువంటి వాళ్ళు కూడా ఒక రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా అనేక గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఇక్కడ జనగామలో ఉన్నారు. జనగామలో పుట్టినటువంటి వాళ్ళే ఇంత ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉంటే మరికొంతమంది కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జూన్ 7వ తారీఖున జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలంటే ఇది మొదలు ఒక అంకురార్పణ అనేది జరిగింది. ఇదే జనగామలో కూడా 77 కిలోమీటర్ల రన్ చేసి ఇక్కడ జాతీయ స్థాయిలో మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, అలాగే మిగిలినటువంటి రాష్ట్రాలలో కూడా జనగామ కీర్తి కిరీటాల్ని రెపరెపలాడించినటువంటి ఒక రన్నర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి పార్టిసిపేషన్ కూడా ఇక్కడ జరుగుతుండడము, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కొత్త కొత్త రన్నర్స్ ఉండడము, ఎంకరేజ్ చేయడము, మళ్ళీ వీళ్ళందరికీ కూడా స్పాన్సర్స్ ఈ నిర్వహణ చేపట్టి మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి వాటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుండి వారికి కావాల్సినటువంటి రోడ్డు ట్రాఫిక్ను కానీ, అలాగే మిగిలినటువంటి ప్రాంతాన్ని ఒక ఇక్కడ 5K రన్కి 10K రన్కి కూడా రోడ్డు క్లియరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3 రోజుల నుండి కూడా ఒక ప్రణాళికతోటి చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క ఇనిషియేషన్ చాలా అద్భుతంగా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి రన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండడము, ఒక అందులో జనగామ నుండి మొదలు కావడం చాలా అద్భుతమైనటువంటి విషయంగా ఇక్కడ జనగామ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.